దీని అమ్మ రోజు రోజుకి ఛానల్ రీచ్ ఆ టమాటాల రేటు తగ్గిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ ఎడిటర్ గాడి ఆడికి పోయిండబ్బా. 9 నెలల నుంచి కనపడట్లా. 9 నెలలు. అరే ఎడిటరు, సౌండ్ లేదేంట్రా? ఓం క్లీం వెనిలా ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్. అరే ఏం చేస్తున్నారు? అరే ఆ మాలేంది, ఆ దండేంది, ఏంది అసలు ఏం అర్థం కావట్లా. అరే అసలు ఎందుకు పూజ చేస్తున్నావురా? ఈ పూజ చేయడానికి నా దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి మామ. ఫస్ట్ పాయింట్, ఈ రోజు అంతా నేను బూతులు మాట్లాడకుండా ఉందామని మొక్కున్నా మామ. ఆహా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆర్సీబీ కప్పు కొడితే పూజలు చేస్తాను మొక్కున్నా మామ. అందుకని 9 నెలల ముందే పూజ స్టార్ట్ చేసావు అనమాట. ఆర్సీబీ కప్పు కొడతాదని నమ్మకం మామ. బొంగులో నమ్మకం. దా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం వీడియో మామ? అరే యూట్యూబ్ వీడియోరా, అప్పుడే మర్చిపోయావా? అది కాదు బే, ఏ టాపిక్ మీద వీడియో అని. మామ నీకు మంచి షార్ట్ ఫిల్మ్ చూపిస్తుందా? షార్ట్ ఫిల్మ్ మాట్లాడితే వచ్చేసా మామ. అవును, ఇంతకు షార్ట్ ఫిల్మ్ పేరేంటి? అడి అమ్మ, ఇప్పుడు వీడికి పేరు చెప్తే దొరికిపోతాం. అరే నేను షార్ట్ ఫిల్మ్ పేరు అడిగితే అట్లా చూసేమ్రా. పేర్లు గీర్లు మనకెందుకు మామ, మనకు స్టోరీ దా ఇంపార్టెంట్. స్టోరీ ఇస్ ద బెస్ట్. చూద్దాంపా. ఎవరు కట్ట పన్ను? ఏమైందిరా? మా క్యూమదు కదా. అవును, క్యూమదు తోటి మంచి షార్ట్ ఫిల్మా? నమ్మసక్యంగా లేదే. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. హీరోయిన్ ఎవరైతే మనకెందుకు, హీరో ఎవరైతే మనకెందుకు, మనకు స్టోరీ దా ఇంపార్టెంట్. ఓకే ఓకే ఓకే. మళ్ళీ ఏమైందిరా? అరే ఇంతసేపటి వరకు సోది చూపించినావు, ఇప్పుడు నీకేం అర్థమైందిరా? ఏముందో, ఓ పొరంబో లేచి బీరు తాగుతుండు, ఓ పద్ధతి గల అమ్మాయి లేచి కాఫీ తాగుతుంది. ఒక పద్ధతి గల అమ్మాయి ఒక ఎరుపుగాని పెళ్లి చేసుకుంటే ఎట్లుందో అసలు ఎలారా? నేను ఎట్టను రా, నాకు అవన్నీ కామెంట్. Single life, enjoy every second, anytime, enjoy the life, every second, every day, anytime, enjoy the life. ఏంటి నైట్ నుండి తాగుతూ వర్క్ చేస్తూనే ఉన్నావు. వెళ్ళి పడుకోరామ్. ఇంకొంచెం వర్క్ ఉందిమా, ఇది ఫినిష్ చేసి పడుకుంటా. సరే అయితే టేబుల్ మీద టిఫిన్ రెడీ చేసి పెట్టాను. వర్క్ అయిపోగానే తినేసి పడుకో, ఓకేనా? లవ్ యూ, బాయ్. మధు కూర్చోరా. ఆఫీస్కి టైం అవుతుందిరా. కూర్చోమా. దా. నా వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఏం మాట్లాడుతున్నారా? నీ వల్ల నాకు ప్రాబ్లం ఏంటి? మరి నైట్ ఎందుకు ఏడ్చావు? నేను చూసాను నువ్వు ఏడ్డం. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదమ్మా. చాలాసార్లు చెప్పాను రామ్, ఇంకా నా వల్ల కావట్లేదు. వదిలేసా, భరించడం స్టార్ట్ చేశా. అయినా నీ వల్ల నాకు వచ్చే బాధతో నువ్వు ఆనందంగా ఉంటున్నావు కదా, అది చాలు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? చాలా పెయిన్గా ఉంటుంది రామ్. జంతువులో చేస్తున్నావు తెలుసా? అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నేను జంతువునమ్మా. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మరి ఎందుకలా అన్నావు? తప్పు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టం. అయినా నేను తాగినప్పుడే కదా అలా చేసేది. ఆ మాత్రం దానికి జంతువు అంటావా? నువ్వు ఏ రోజు తాగలేదు రామ్. అవును కదా మధు, నువ్వు డ్రింక్ చేయడం అలవాటు చేసుకోవచ్చు కదా. ఆహా, ఇది కదా కావాల్సింది. తాగి ఆడు మోటు ఊడ్చిపోయేది కాకుండా అమ్మాయిని కూడా ఊడ్చిపోమంటున్నాడు. అంటే నీకోసం నన్ను మారమంటావు కానీ నా కోసం నువ్వు మారవా? నీ అంత మంచోడు నేను కాదు బంగారం. సరే, ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. అలా క్యూ మధు ఏడుస్తూ ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో తన కొలీగ్స్ అందరూ అడిగారు, కానీ క్యూ మధు బాధపడుతుంది అదే ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకొని. అట్లాంటి ఎరుపు కొన్ని పెళ్లి చేశారు కదా, ఆ మాత్రం ఉంటుంది కదా. నీ అంత మంచోడు నేను కాదు బంగారం.
మేడం మేనేజర్ సార్ పిలుస్తున్నారు. సరే నువ్వు వెళ్ళి నేను వస్తా. సరే మేడం. ఏంటి మామ ఇప్పుడు క్యూమదికి ప్రమోషనా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు, రా కూర్చో. థ్యాంక్ యూ సార్. మధు, నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఫుల్ సక్సెస్. క్లయింట్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. హో థ్యాంక్ యూ సార్. అడ్మిన్ లాగవుతుందా తీసి? ఓకే మామ. హలో. అడ్మిన్ వీడికి ఏం పని లేదంటరా, వాంట అంటే మా 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 అంటాడు. ఉంది మామ పని. అప్పుడు ఫస్ట్లో చూడలే మనము, ఆడేందో ల్యాప్టాప్లో గెలుకుతా. ఇంకా సెటర్లు వదిలే కానీ వెళ్ళి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తున్నామా? కాఫీ తాగుతున్నా. ఓకే, ఇవాళ స్టేటస్ ఏంటంటే ఇడ్లీలు బాగున్నాయి, చట్నీ బాగాలేదు, అండ్ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన లంచ్ అంతగా బాగాలేదు, బట్ ఓకే ఓకే కాబట్టి ఎక్కువ తినలేదు, కొంచెం అట్లయితే వెళ్ళి ఆవిడదన్న గుడు, మాకేంది దరిద్రం. తిన్నా. మధు, నా శాలరీ రావడానికి 2 days టైం పడుతుంది. ఒక 1K ఉంటే సెండ్ చేస్తావా? మంది అయిపోయింది, తెచ్చుకుంటా. ఓకే. రామ్, నా శాలరీ పెంచారు. ఓ గుడ్. ఏంటి సడన్గా? నా ప్రాజెక్ట్ క్లయింట్స్కి బాగా నచ్చిందంట. ప్రాజెక్ట్ నచ్చిందా లేదా నువ్వు నచ్చావా? అందరు నీళ్ళకి కమిషనర్ కొడుకు లేకుండా ఎర్రి పాప. రామ్, ఏదో సరదాగా అనలే కానీ లైట్ తీసుకో. మనీ సెండ్ చేసేమా, టైం అయిపోతుంది. ఓకేనా, బాయ్ 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 బాయ్. మధు, నాకు వర్క్ టైం అవుతుంది, నువ్వు వస్తేనే వెళ్ళి వర్క్ చేసుకుంటా. అదేంట్రా వీడి వర్క్ చేయడానికి ఈమెకేం సంబంధం? ఈరోజు కుదరదు రామ్, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. కుదరదా? కుదరదేంటి? మధు, నీకు తెలుసు కదా ఈ పని చేయకపోతే నేను వర్క్ చేయలేనని. అరే ఏం పనిరా అది? మింగించుకోవడం. ఏంటి రే ఎడిటరు, లేరా? లే ఎడిటర్, ఇంకా వీడియో ఉందిరా. పీరియడ్స్ రామ్. అయితే ఏంటి? పాప మా అమ్మాయి పీరియడ్స్ అంటుంటే అయితే ఏంటంట, అయితే ఏంటి? నేను దెంగేస్తున్నా. ఫస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పు. అది మామ 24 hours లవ్ మామ. ఓరి నా కొడుకు ఎంత పని చేసినాను, నేను దెంగేస్తున్నా. బాయ్ మావా మావా మావా. సోదనమాట గైస్, ఎడిటర్ అయితే తెంగేసిండు. వీడియోకి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే మామ. మీకు ఒకవేళ ఇది ఇంకా బాగా అవుతుంది అనిపిస్తే కమెంట్లో మీ ఐడియాస్ తెలియజేయండి. గులాబో